హాయ్ ఫ్రెండ్స్. ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో అందులో మనం హై స్కోర్ చేయాలి అండ్ ఇంకా ఎక్కువ మార్క్స్తో పాస్ అవ్వాలంటే ఈ క్వశ్చన్స్ అయితే మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ముందొసరికి మనకి ఫిజికల్ కెమిస్ట్రీ. సో సాలిడ్ స్టేట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి వాట్ ఈజ్ ఎ యూనిట్ సెల్, డిఫైన్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ, వాటర్ పాయింట్ డిఫెక్ట్స్, డిఫైన్ షార్ట్ కీ డిఫెక్ట్. 4 మార్క్స్ వచ్చేసరికి మనకి ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ లాటిసెస్, రైట్ షార్ట్ నోట్స్ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్, ప్యాకింగ్ ఎఫిషియన్సీస్ ఇన్ ఎస్సీ, బీసీసీ అండ్ ఎఫ్సిసి. 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. డెరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ డెన్సిటీ ఆఫ్ ఎ యూనిట్ సెల్, ఎక్స్ప్లెయిన్ ఇన్పర్ఫెక్షన్స్ ఇన్ సాలిడ్స్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎస్సీ, బీసీ అండ్ ఎఫ్సిసి అనమాట. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి మనకి సొల్యూషన్స్. సో సొల్యూషన్స్కి మనకైతే కొంచెం హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ అని చెప్పుకోవచ్చు. సో అందులో 2 మార్క్స్ డిఫైన్ మొలారిటీ అండ్ ఇంకా మొలాలిటీ. సెకండ్ క్వశ్చన్ స్టేట్ రౌల్స్ లా. సో థర్డ్ వాట్ ఈస్ ఐడియల్ సొల్యూషన్, డిఫైన్ వాంట్స్ ఆఫ్ ఫ్యాక్టర్. 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ డీవియేషన్స్ ఫ్రమ్ రౌల్స్ లా, హెన్రీస్ లా అండ్ అప్లికేషన్స్. అబ్నార్మల్ మోలార్ మాస్. సో నెక్స్ట్ మనకి 8 మార్క్స్. సో డెరివేషన్ ఆఫ్ రౌల్స్ లా ఫర్ వాలటైల్ లిక్విడ్స్, ఎక్స్ప్లెయిన్ కోలిగేటివ్ ప్రాపర్టీస్. సో థర్డ్ క్వశ్చన్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆన్ మోలార్ మాస్. థర్డ్ మనకి లెసన్ వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ. అందులో 2 మార్క్స్ డిఫైన్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్, వాట్ ఈస్ కోరిజన్, రైట్ నెన్నెస్ట్ ఈక్వేషన్, డిఫైన్ మోలార్ కండక్టివిటీ. 4 మార్క్స్ డానియల్ సెల్ విత్ డయాగ్రామ్, కౌల్రష్ లా, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కోరిజన్. సో నెక్స్ట్ మనకి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనమాట. సో అంటే 8 మార్క్స్ క్వశ్చన్. అవి ఏంటంటే derive Nernst equation, explain correlation and its prevention, conductance of electrolytes. Fourth question lesson వచ్చేసరికి మనకి కెమికల్ కైనెటిక్స్. అందులో 2 మార్క్స్ డిఫైన్ రేట్ ఆఫ్ రియాక్షన్, వాట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, డిఫైన్ ఆఫ్ లైఫ్ పీరియడ్ అనమాట. సో ఇవి 2 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో వెరీ షార్ట్స్ అయితే ఇవి. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి 4 మార్క్స్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో థర్డ్ రిహెనస్ రియాక్షన్. సో నెక్స్ట్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో 8 మార్క్స్కి వచ్చేసరికి మనకి డెరివేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో థర్డ్ వచ్చేసరికి మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఆఫ్ లైఫ్. సో మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అయితే సో మనకి 5 చాప్టర్స్ అయితే 4 చాప్టర్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఈ 4 చాప్టర్స్ని మనము బాగా చదువుకున్నట్లయితే, బాగా ప్రిపేర్ అయినట్లయితే మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి సో మార్క్స్ అయితే గెయిన్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇది కొంచెం టఫెస్ట్. సో హాలో ఆల్కెన్స్ అండ్ ఇంకా హాలో ఎరేన్స్ అనమాట. సో 2 మార్క్స్ డిఫైన్ SN1 రియాక్షన్, వుచ్ రియాక్షన్, వై అరైల్ హాలైడ్స్ ఆర్ లెస్ రియాక్టివ్. 4 marks SN1 versus SN2 reaction, preparation of haloalkanes, uses of chloroform. So long answer questions are 8 marks questions. Explain SN1 and SN2 mechanism. So preparation and properties of chloroform, difference between alkyl and aryl halide. అంటే సో ఇక్కడ 2 మార్క్స్ అండ్ ఇంకా 4 మార్క్స్ 8 మార్క్స్లో కూడా మనకి SN1 SN2 అండ్ అవి వచ్చాయి అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 2 మార్క్స్కి 2 మార్క్స్ తగ్గట్టు రాయాలి అందులో అడిగితే. సో 4 మార్క్స్లో అడిగితే సో దానికి తగ్గట్టు రాయాలన్నమాట. 8 మార్క్స్ అయితే కొంచెం బాగా మనం క్వశ్చన్ అయితే లెంతీగా రాయాల్సి వస్తుంది. సో షార్ట్ మార్క్స్లో రాస్తే మనకైతే మార్క్స్ అయితే పడవు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నెక్స్ట్ 6th లెసన్ అనమాట. ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్. 2 మార్క్స్ డిఫైన్ ఫినాయిల్స్. సో సెకండ్ వాట్ ఈస్ కోల్డ్ బేస్ రియాక్షన్. థర్డ్ డిఫైన్ ఈథర్. వెరీ షార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే షార్ట్స్ అనమాట. 4 మార్క్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినాయిల్స్. సో రైమర్ టైమర్ రియాక్షన్. 8 మార్క్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్. సెకండ్ క్వశ్చన్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్స్, కోల్ బేస్ అండ్ రైమర్ టైమర్. మనకి 7th లెసన్గా వచ్చేది ఆల్డిహైడ్స్, కీటోన్స్,
అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనమాట. సో అందులో మనకి 2 మార్క్స్ వచ్చేసరికి మనకైతే వెరీ షార్ట్స్ వచ్చేసరికి మనకి డిఫైన్ ఆల్డిహైడ్. వాట్ ఈజ్ ఆల్డోల్ కండెన్సేషన్? థర్డ్ వచ్చేసరికి వాట్ ఈజ్ కనిజారో రియాక్షన్స్. సో ఇక్కడ వెరీ షార్ట్స్లో అడిగిన కనిజారో కానీ ఆల్డోల్ కానీ మనకైతే సో వెరీ అంటే లాంగ్ ఆన్సర్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఒక 4 క్వశ్చన్స్ని అంటే 4 షార్ట్ ఆన్సర్స్ కానీ 2 షార్ట్స్ కానీ 4 వెరీ షార్ట్స్ కానీ తీసుకెళ్ళి మనకి లాంగ్ ఆన్సర్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఏమీ వదలకూడదు. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ డిస్ట్రిబ్యూట్స్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో ప్రిపరేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ acids. Third question tests for Cannizzaro reaction. 8 marks. So aldol condensation mechanism. So Cannizzaro reaction with examples. Chemical properties of a carboxylic acid. సో ఇవైతే మనకి 7th లెసన్ నుంచి మనకైతే వచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి 8th లెసన్. సో 8th లెసన్ వచ్చేసరికి మనకి ఎమైన్స్. సో ఎమైన్స్ వచ్చేసరికి మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్. డిఫైన్ ప్రైమరీ అమైన్స్. ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్స్ వాట్ ఈజ్ డయోజినేషన్. సో థర్డ్ క్వశ్చన్ రైట్ ఆఫ్మన్స్ బ్రోమైడ్ రియాక్షన్. సో 4 మార్క్స్ అనమాట షార్ట్ క్వశ్చన్స్. బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్, ప్రిపరేషన్ ఆఫ్ అమైన్స్, యూజెస్ ఆఫ్ ఎనిలిన్. తర్వాత మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 మార్క్స్. సో ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎనిలిన్, ఆఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్. సో థర్డ్ వన్ వచ్చేసరికి మనకి డయోజినేషన్ అండ్ కప్లింగ్ రియాక్షన్స్. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇక్కడతో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ అయితే అయ్యింది. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి మనకి ఎక్కువగా ఏముంటుందంటే థియరీ పార్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. రియాక్షన్స్ తక్కువగా ఉంటాయి. కొంచెం చదువుకునే పార్ట్ అండ్ ఇంకా కొంచెం స్కోర్ చేసే పార్ట్ అయి ఉంటుంది ఇది. సో ఇందులో 9th సబ్జెక్ట్స్కి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ లెసన్ అనమాట. సో అందులో 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి లాంథినైడ్ కాంట్రాక్షన్. రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్ అండ్ ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెసన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ కోఆర్డినేషన్ నెంబర్. సెకండ్ వాట్ ఈజ్ లైగెండ్. థర్డ్ వన్ డిఫైన్ చిలేషన్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వెర్నియర్స్ థియరీ. సెకండ్ క్వశ్చన్ నామినికల్చర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. థర్డ్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఐసోమెరిజం ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, వ్యాలెన్సీ బ్యాండ్ థియరీ. సో వీబీటీ. ఈ క్వశ్చన్స్ని అంటే ఈ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ పార్ట్స్ నుంచి మనకి ఈ క్వశ్చన్స్ని అయితే మనం బాగా ప్రిపేర్ అవ్వి అండ్ ఇంకా టైం కూడా మనకి చాలా తక్కువగా ఉంది కాబట్టి సో కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో వీటిని మీరు చదువుకున్న వాటిల్లో వీటిని కొంచెం బాగా రివర్స్ చేయండి అనమాట. సో నేను చెప్పిన క్వశ్చన్స్ని కొంచెం గట్టిగా హార్డ్ వర్క్ చేయండి. సో ఆల్ ద బెస్ట్.